నమస్తే, వెల్కమ్ టు బిసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బాపట్ల జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వినోద్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. బాపట్ల జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వినోద్ కుమార్ ని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కలెక్టర్తో చర్చించారు. బాపట్ల సూర్యలంక బీచ్ లో ఈ నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని సర్వం సిద్ధం చేస్తున్నారు. కన్నుల పండుగగా ప్రపంచం మొత్తం బాపట్ల సూర్యలంక వైపు చూసే విధంగా చూసేందుకు బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు భాగస్వామ్యంతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు వివిధ రకాల సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతోంది. ప్రతి మంగళవారం 4,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంటున్నాడని ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం కోసం ఒక 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే మెడికల్ కాలేజీలను కట్టలేవా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పేదవాడి పక్షాన్ని కనికరించండి. ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయో తీసుకొని వచ్చాం, 17 కాలేజీలు ఖచ్చితంగా గవర్నమెంట్ నిర్మించాలి. 8,400 కోట్ల రూపాయలని మనం దీని కింద నాబార్డులో శాంక్షన్ తీసుకున్నాం. ఈనాడు ఇక్కడి నుంచి తరలించారు, అక్కడి నుంచి తరలించారు, సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చారంటే ఇచ్చాడేమోనాయా 100-200 కోట్లు. ఏంది నీ బాధ? ఏంది? ఏమన్నా జేబులో పెట్టుకున్నాడా? మీలాగా పేదవాడికి ఇచ్చాడు. కోవిడ్ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అవసరమైతే కొన్ని చేసాం. 3,800 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా పూర్తి చేసి 7 మెడికల్ కాలేజీ కళ్ళకి కట్టొచ్చినట్టు కనపడతా ఉంటే దాని గురించి మాట్లాడటం చేతకాల. మీరేం మాట్లాడుతూ ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఒక 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేవా? వారం బిచ్చం కొట్టడానికి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తా ఉన్నావు, రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తా ఉన్నావు, తాకట్లు పెడతా ఉన్నావు, వారానికి 4,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తా ఉన్నావు. పేదవాడు ఆరోగ్యం ముఖ్యం కదా? పేదవాడు మెడికల్ కాలేజ్ చదువుకోకూడదా? ఈ మాత్రం నువ్వు చేయలేవా? దీనికోసం ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఇంత అవసరమా? దీన్ని కూడా పేదవాడికి దీన్ని కూడా మీ వాళ్ళకి దారదత్తం చేయడానికి బరిదెగిస్తావా? ఖచ్చితంగా మేము ఎదుర్కొంటామని చెప్తా ఉన్నాం. తెరదీస్తాం. ఖచ్చితంగా ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్తాం. ప్రతి పేదవాడు ఇది వాడి ఆస్తి. ఇది ఇవాళ 56 ఎకరాల అసైన్ ల్యాండ్ అప్పచెప్పామంటే ఇది పేదవాడి ఆస్తి. పేదవాడి గురించి మేము ఖాళీ చేసి అప్పచెప్పినటువంటి ఆస్తి. దీంట్లో వచ్చేటువంటిది పేదవాడికి దక్కాలి. ఇక్కడ చదువుకున్నా, వైద్యం చేయించుకున్నా ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో జరగాలి. అది మేము కోరుకుంటా ఉన్నాం. ఆ రకంగా జరగాలని మేమందరం కూడా అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధమని తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. బాపట్ల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగిందని, అంతకుముందు అనంతపురం జిల్లాలో 18 నెలల పాటు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచే సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయడం జరుగుతోందన్నారు. ప్రజలకు కావలసిన ప్రతి సౌకర్యాన్ని చేసే విధంగా దృష్టి సారించామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లోని సమావేశాలు హాల్స్, రెవెన్యూ శాఖ పరిధిలో పలు విభాగాలు, సిపిఓ, ఎన్ఐసి, ల్యాండ్ అండ్ రికార్డ్స్, ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టరేట్ ఆవరణలో పరిసరాలు పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. అంతకుముందు కలెక్టరేట్కు చేరుకున్న కలెక్టర్కి జిల్లా రెవెన్యూ అధికారి, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిసి బొకేలు అందజేశారు.
అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ కుమార్, 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. దీని ముందు అనంతపురం జిల్లాలో 1.5 సంవత్సరం కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించాను. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు అనేది పకడ్బందీగా చేస్తామని, అలాగే ప్రజలకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సౌకర్యాన్ని చేసే దిశగా కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కర్లపాళ్లెం మండలం యాజిలి హై స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 అథ్లెటిక్స్ మండల స్థాయి బాలబాలికలకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ విభాగంలో ఆటల పోటీలు నిర్వహించారు. వీరిలో ప్రతిభ కనపరిచిన వారిని మండల స్థాయి జట్టుకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి విజయశ్రీ, ప్రధానోపాధ్యాయులు సుగుణమణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వాతావరణ శాఖ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేయడంతో కర్లపాళ్లెం మండలంలో చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. వేరుశనగ రైతులు తమ పొలాల్లో ఉన్న కాయలను కాపాడుకునేందుకు పట్టలు కొనుగోలు చేసి వర్షపు నీరు పోకుండా వేరుశనగ కాయల చుట్టూ పట్టలను కప్పారు. ఈ సంవత్సరం వేరుశనగ పంట నాణ్యమైన దిగుబడులను పొందినట్లు రైతులు తెలిపారు. 40 బస్తాల నుంచి 45 బస్తాలు అవుతున్నట్లు రైతులు తెలిపారు. కర్లపాళ్లెం మండలంలోని పలు గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం వాటర్ పైప్ లైన్ ట్యాప్ ఊడిపోయి నీరు వృధాగా పోతున్నాయి. పలు చోట్ల ట్యాప్లు మరమ్మతులకు గురై త్రాగునీరు వృధాగా పోతోంది. ఊడిపోయిన ట్యాప్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని, లీకేజీ ట్యాప్లను సరిచేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. మనిషి మనస్సును సున్నితంగా విశ్లేషించడంలో ఆత్రేయ తనకు తానే సాటి అని రావూరి నరసింహవర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని జమేదారుపేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో ఆచార్య ఆత్రేయ 36వ వర్ధంతి సభ నిర్వహించారు. ఆత్రేయ దాదాపు 400 చిత్రాలకు 1400 పైచిలకు పాటలు రచించి తెలుగు సాహితీ ప్రియులను అలరించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సాహితీ భారతి కోశాధికారి మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ ఆత్రేయ గొప్ప నాటక రచయిత అని కవులు, ఎన్జీఓలు ఈనాడు వంటి అద్భుత నాటకాలు రచించారని అన్నారు. ప్రముఖ హిందీ పండితులు అబ్దుల్ ఖాదర్ జిలానీ మాట్లాడుతూ ఆత్రేయ సన్నివేశానికి అనుగుణంగా అతి సున్నిత పదాలతో సంభాషణ రాసేవారని అన్నారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి శామ్యుల్ మాట్లాడుతూ ఆత్రేయ సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో పాటలు రచించేవారని అన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ ఆత్రేయ శేషశైలవాస ఉన్నావా, అసలు ఉన్నావా, నీ సుఖమే నే కోరుచున్నా, మనసు గతి ఇంతే వంటి అద్భుత గీతాలు రచించారని తెలియజేశారు. ఈ సభలో ఎం జాకబ్, షేక్ నిహాల్ అహ్మద్, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కస్తూరి శ్రీనివాసరావు, కె కాళిదాసు తదితరులు ఆత్రేయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సుమారు 400 చిత్రాలకు పైగా 1400 పాటలు రచించిన గొప్ప గేయ రచయిత మనసు కవి ఆత్రేయ. కారులో షికారుకి వెళ్ళే పాలబుగ్గల పరిశీలిదాన అనే గీతాన్ని ఆయన రచించాడు. చాలామంది శ్రీశ్రీ గారు రచించారు అనుకుంటారు, కానీ ఆత్రేయ గారే రచించారు. ఆయన గొప్ప మనసు కవి. మనసు గతి ఇంటేని కన్నీళ్ళు తెప్పించేవాడు ప్రేక్షకులకి. అలాంటి మహాకవి ఆత్రేయ గారు సూళ్ళూరుపేటలో జన్మించారు. ఆత్రేయ గారు కవి, రచయిత, నిర్మాత, దర్శకుడు. ఈయన నాటక రంగంలో నుంచే పైకొచ్చినటువంటి వ్యక్తి. నాటక రంగానంటే ఆయనకు ఎంతో అభిమానం, ఆప్యాయత. నాటక రంగంలో అనేక నాటకాలు రాసి పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నటువంటి మహానీయుడు మన ఆత్రేయ గారు. తర్వాత సినిమాలో ప్రవేశించాడు, అనేక పాటలు రాశాడు. ఈయన మనసు కవి అని బిరుదు కూడా ఉన్నది. తర్వాత ఒక పాటని ద్వందార్థాలతోటి రాసి ప్రజల్ని మెప్పించి, ఖండించి, నవ్వించేవాడు. అందుకే ఈయన్ని తెలుగు సినిమా జగత్తులో గొప్ప పేరు పొందిన పాటల రచయిత, అలానే సంభాషణ రచయిత, కథా రచయిత ఆచార్య ఆత్రేయ గారు. ఆచార్య ఆత్రేయ గారు చిన్నప్పటి నుండే నాటక రంగం పట్ల ఆకర్షితులై అటు నుండి
దినదినాభివృద్ధి చెందుతూ తెలుగు సినీ జగత్తులోనే ఒక ప్రత్యేక స్థానాన్ని అలంకరించుకున్నారు. సంభాషణలో ఆయన రాసిన సంభాషణలో ఎక్కువగా సెంటిమెంటల్ డైలాగ్స్ ఉంటారు. అంటే భావోద్వేగమైనటువంటి సంభాషణ రాయటంలో దిట్ట ఆత్రేయ గారు. మనసు గురించి వారు చక్కటి విశ్లేషణ చేస్తూ మౌనమే నీ భాష ఓ మూగ మనస, కలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు అని చక్కగా విశ్లేషించారు. అదేవిధంగా మనసున్న మనిషికి సుఖము లేదంటే అని మనసున్న మనిషి గురించి తెలియజేశారు. అలానే మనసు లేని బ్రతుకొక నరకం అంటూ మళ్ళా మరోవైపు మనసుని విశ్లేషించారు. మనసు మూగదే కానీ భాషున్నది దానికి, మనసు మూగదే కానీ భాషున్నది దానికి, చెవులున్న మనసుకే వినిపిస్తుందా ఇది అంటూ మనసు భాషను చాలా సున్నితంగా చిత్రీకరించారు ఆత్రేయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వినోద్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన స్థానిక శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.